డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ బెంగాల్ రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం రన్వేపైకి వరద నీరు భారీగా చేరింది. రన్వేపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో విమానాలు టేకాఫ్, ల్యాండ్ అవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు పలు విమానాల్ని రద్దు చేశారు. వరద నీటిని రన్వేపై నుంచి బయటికి పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోల్కతా, దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్ మరియు బరాక్పూర్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం పశ్చిమ బెంగాల్లోని దక్షిణ జిల్లాలపై ఈ ప్రభావం కనిపించనుంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హౌరా, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, పూర్బ బర్ధమాన్, హుగ్లీ, నదియాతో పాటు పలు జిల్లాల్లో రానున్న 12 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోల్కతాలో 24 గంటల వ్యవధిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.